భక్తుడంటే దయచేసి ఏదో పూజలు చేసేయడం, కొబ్బరికాయలు కొట్టేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం అనుకోకండి. భక్తుడు అంటే ఖచ్చితంగా 3 లక్షణాలు ఉండాలమ్మా. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది భక్తుడు అంటే. ఆ మనస్సులో భగవత్ స్మరణ ఎందుకంటే నువ్వెంత సత్యం మాట్లాడినా, నువ్వెంత ధర్మంగా ఉన్నా నీకు దైవ బలం లేకపోతే ఓడిపోతావు. మనం ధర్మంగా ఉన్నాం, ధర్మం గెలుస్తుంది అనుకోకండి. పాండవులు వాళ్ళంతా వాళ్ళు గెలవలేడు. చచ్చి చెడి నానాయాతనలో పడ్డాడు కృష్ణ పరమాత్మ. 100 యాతనలు పడితే గెలిచారు. లేదా ఒక్కడిని కూడా చంపడం వాళ్ళ వల్ల అయ్యేది కాదు. అంచన సత్యం ధర్మం అన్ని పాండవుల్లో ఉన్నాయి. తెలియదేమిటి మనకి? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసిన అన్యాయం ఉంది, వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ అయినా వాళ్ళు గెలవాలంటే వెనకాల భక్తి అవసరమైంది. భక్తుడంటే దయచేసి ఏదో పూజలు చేసేయడం, కొబ్బరికాయలు కొట్టేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం అనుకోకండి. భక్తుడు అంటే ఖచ్చితంగా 3 లక్షణాలు ఉండాలమ్మా. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది భక్తుడు అంటే. ఆ మనస్సులో భగవత్ స్మరణ ఎందుకంటే నువ్వెంత సత్యం మాట్లాడినా, నువ్వెంత ధర్మంగా ఉన్నా నీకు దైవ బలం లేకపోతే ఓడిపోతావు. మనం ధర్మంగా ఉన్నాం, ధర్మం గెలుస్తుంది అనుకోకండి. పాండవులు వాళ్ళంతా వాళ్ళు గెలవలేడు. చచ్చి చెడి నానాయాతనలో పడ్డాడు కృష్ణ పరమాత్మ. 100 యాతనలు పడితే గెలిచారు. లేదా ఒక్కడిని కూడా చంపడం వాళ్ళ వల్ల అయ్యేది కాదు. అంచన సత్యం ధర్మం అన్ని పాండవుల్లో ఉన్నాయి. తెలియదేమిటి మనకి? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసిన అన్యాయం ఉంది, వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ అయినా వాళ్ళు గెలవాలంటే వెనకాల భక్తి అవసరమైంది.